బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం జరిగినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రం కాల్వల నిర్మాణం చేయడంలో విఫలం కావడం జరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని గొప్పలు చెప్పే కాంగ్రెస్ నాయకులకు నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్న విషయం కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించి నిలిచిపోయిన కాల్వ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లన్న సాగర్ ద్వారా గోదావరి జలాలను ఇక్కడి ప్రాంత రైతులకు అందించకుండా హైదరాబాద్ కు తరలించడం సరైంది కాదన్నారు. వెంటనే దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు సాగు త్రాగునీరు అందించిన తర్వాతనే మిగిలిన నీటిని మరోవైపు తరలించాలన్నారు. గ్రామాల్లో వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాల్వ నిర్మాణ పనులు చేపట్టకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫస్ట్ మా నియోజకవర్గానికి నీరు ఇచ్చినాకనే సరిపోయన్ని సాగునీరు గాని తాగునీరు గాని ఇచ్చినాకనే అటు హైదరాబాద్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. ఫస్ట్ దుబ్బాకలో మేము నష్టపోయినాం. కాలువల ద్వారా 1000 ఎకరాలు పోయినాయి, రోడ్లు పోయినాయి. మరి దీడ మొత్తానికి ఉన్న ప్రజలందరూ కూడా వ్యవసాయం మీద బతికేటోళ్లే. మాకు నీళ్లు ఇవ్వకుండా, మా నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వకుండా, మా రైతులకు నీళ్లు ఇవ్వకుండా మీరు హైదరాబాద్కో లేకపోతే ఇంకెక్కడికో తీసుకపోతే ఖచ్చితంగా పంప్ హౌజ్ల కాడికి వస్తాం, ధర్నా చేస్తాం, పనులు కూడా ఆపేస్తాం. మీకు హెచ్చరిస్తున్నాం. ఈ రోజు ఇది ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్. మాకు 15 రోజుల లోపల ఈ పనులు స్టార్ట్ కాకపోతే మొత్తం ప్రజలందరూ వచ్చి పంప్ హౌజ్ల కాడ పని ఆపేసేది గ్యారంటీ. ఇది ఎవరు చెప్పినా రైతులు ఆగే పరిస్థితిలో లేదు. ఇలా 1000 మంది, లక్షల మంది, లక్షల ఎకరాలు పంట నష్టం చేస్తుంది. ఇలా గతంలో కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్న దేనికోసం? నీళ్ల కోసమే కదా. నీళ్లు కనబడుతున్నాయి మీ కళ్ళం గట్టిని, ఈ తీసుకుపోయి పక్కకి ఎత్తిపోయమంటున్నాం. మేము అంతే, మేము ఏమంటున్నాం, ప్రాజెక్టులు కట్టున్నాయి కదా. నీళ్లు కనబడుతున్నాయి మీ కళ్ళం గట్టిని, ఈ తీసుకుపోయి పక్కకి ఎత్తిపోయమంటున్నాం. మేము అంతే, మేము ఏమంటున్నాం, ప్రాజెక్టులు కట్టు.